హాయ్ హలో నమస్తే విత్ రివ్యూస్ నా పేరు అనుషా నాగేశ్వరి వెల్కమ్ టు సైన్మా ముచ్చట్లు ఒక డైరెక్టర్ పాపులర్ అవ్వాలి అంటే ఒక హిట్ పడి అది బ్లాక్ బస్టర్ మూవీగా బాక్స్ ఆఫీస్ దగ్గర కాచుల వర్షం కురిపిస్తే చాలు ఇక ఆ డైరెక్టర్ గురించి అన్ని చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ ఆ దర్శకుడి మీద కర్చీఫ్ వేసేస్తారు ఇక స్టార్ హీరోలు కూడా ఆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి వెయిట్ చేయాల్సిందే ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది ఈయనకు కేజీఎఫ్ రెండో సినిమాని మొదటి సినిమా ఉగ్రం రెండవ సినిమా కేజీఎఫ్ 1 తో ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు ముఖ్యంగా ఒక హిట్ వస్తే చాలు అతనిపై వాలిపోయే పలువురు నిర్మాతలు ప్రశాంత్ నీల్ కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కానీ బడా నిర్మాతలు కేజీఎఫ్ 2 వరకు వెయిట్ చేద్దామని తప్పించుకున్నప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ప్రశాంత్ నీల్ కి ఓకే చెప్పేశారట గతంలో పలువురు పెద్ద తమిళ కన్నడ దర్శకులే కాదు మహేష్ భట్ రవిచంద్రన్ మణిరత్నం విష్ణువర్ధన్ వంటి దర్శకులు కూడా తెలుగులో పెద్దగా రాణించలేకపోయారు మరి ప్రశాంత్ నీల్ తెలుగులో రాణించగలుగుతాడా లేదా కేజీఎఫ్ 2 రిలీజ్ వరకైనా ఎదురు చూడడం చాలా ముఖ్యమని ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు ప్రశాంత్ నీల్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో చేయబోయే ఈ చిత్రంలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో అని ప్రచారం కొనసాగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైన్మా ముచ్చట్లు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు V3 News ఛానల్